సేల్స్, దిస్ ఈజ్ సెల్ఫ్ సేల్. మనం ఎప్పుడైతే హోమ్ మీటింగ్ పెట్టామో, ఇప్పుడు నేనున్నాను, నా ఇంటికాడ హోమ్ మీటింగ్ పెడితే సేల్ ఎవరిదే? కుమార్ గారి ఇంటికాడ పెడితే సేల్ ఎవరిదే? కుమార్ గారు డౌన్ లో ఈయన ఉన్నారు, ఈయన ఇంటికాడ హోమ్ మీటింగ్ పెడితే సేల్ ఎవరిదే? ఇప్పుడు ఆయన ఇంటికాడ సేల్ కి ఆయన 10,000 రూపీస్ కొని 1,000-2,000 ఆయన ఇంట్లో వాడుకుంటూ మిగతా 6,000-7,000 ఏం చేయాలి మనం? సేల్. సేల్ అంటే ఇంటింటికి తిరిగి అమ్మరు. గౌతమ్ బాలి గారు దీనికి ఒక మార్గాన్ని సెట్ చేశారు. అదేంటి అంటే హోమ్ మీటింగ్ పెట్టి మనం వీటి గురించి చెప్పడమే. అది మీ డ్యూటీ కాదు. 10,000 ప్రోడక్ట్ కొనటం మీ డ్యూటీ, చెప్పేది ఎవరి డ్యూటీ? ఓకే. ఆ ప్రొడక్ట్ ఎలా కొనాలి, ఎలా మాట్లాడాలో తెలిసిన వాళ్ళు ఇందులో సక్సెస్ అవుతారు. ఇవాళ ఎంటైర్ వెస్టేజ్ లో ఎవరైతే ఈ మూడింటిని కాపీ చేశారో వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఎవరైతే కాపీ చేయలేదో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇట్స్ రియల్. ఈ బిజినెస్ లో ఒక సీక్రెట్ ఏమీ లేదు. సీక్రెట్ అంతా ఇదే. కన్జ్యూమ్ చేసాం కదా మనం, రిటైన్ చేయడం, 1-to-1 చేయడం, అంటే రిక్రూట్ చేయడం. రిక్రూట్ ఎలాగో నేను తర్వాత చెప్తాను. ముందు ఏం చెప్తున్నాను? ఓ మీటింగ్ చెప్తున్నాను. ఓకే. ఓన్ మీటింగ్ తర్వాత ఏమొస్తుంది? రిక్రూట్. ఎగ్జాంపుల్, కుమార్ గారి ఇంటికాడికి 10-20 మంది వచ్చారు. నేను మా అప్లైని తీసుకొచ్చాను. మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి మా ముగ్గురు మాట్లాడిన దాన్ని బట్టి సేల్ వెళ్తా వెళ్ళిపోయింది. డబ్బులు వచ్చాయి, వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళకి ఐడి ఇవ్వకూడదు. వాళ్ళకి ఐడీలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పేరు కొట్టకూడదు. ఎవరి పేరు కొట్టాలి? ఇప్పుడు కుమార్ గారి సెల్ఫ్ సేల్ అనమాట. ఇది కుమార్ గారిది సెల్ఫ్ సేల్. క్లియర్? అందరికి అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు వచ్చిన 20 మంది పేర్లు ఎక్కడ రాయాలి? దీన్ని మీరు రాయకండి, జిరాక్స్ తీసుకోండి, దాచుకోండి. జిరాక్స్ తీసుకుని ప్రతి హోమ్ మీటింగ్ లోనూ ఎవరు వచ్చారో వాళ్ళ పేరు, వాళ్ళ సెల్ నెంబర్, వాళ్ళు మన దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ పట్టుకెళ్ళారు? కుకింగ్ ఆయిల్ పట్టుకెళ్ళారా? స్పిరులినా అలోవెరా పట్టుకెళ్ళారా? ఆమ్ల అలోవెరా పట్టుకెళ్ళారా? గ్లూకోజమైన్ కాల్షియం పట్టుకెళ్ళారా? టీ ప్యాకెట్ పట్టుకెళ్ళారా? సోప్ పట్టుకెళ్ళారా? లేదా ఒకటి పట్టుకెళ్ళారా? 2-3 రకాలు పట్టుకెళ్ళారా? మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. దాన్నే సేల్ అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ వాళ్ళు రాసుకోండి. ఇప్పుడు డబ్బులు వసూలు చేయడానికి కరెక్ట్గా ఉంటుందా లేదా? ఇది క్లియర్? 5 నుంచి 10 రోజులు పోయాక 10 రోజుల తర్వాత మనం ఏం చేయాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎవరింటికి వెళ్ళి? మా అబ్బాయి హోమ్ మీటింగ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కుమార్ గారు చేయాల్సిన పని ఏంటంటే 20 మంది దగ్గరికి 1-by-1 చేయాలి. ఏం చేయాలి? 1-to-1 అంటే ఒకరి తర్వాత ఒకరిని కలవాలి. బిజినెస్ గురించి చెప్పేటప్పుడు సింగిల్ గానే కలవాలి. ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు గ్రూప్ లో కలవాలి. ఓకే. ఇప్పుడు బిజినెస్ గురించి చెప్పేటప్పుడు ప్రొడక్ట్ గురించి చెప్పొచ్చా? దేని గురించి చెప్పాలి? బిజినెస్ ఏంటి కావాలంటే మీ దగ్గర ఇలాంటి ఒక కిట్ ఉండాలి. అంటే మీన్స్ ఇందులో ప్రొడక్ట్ క్యాపిటల్ ఉంటుంది, ప్లాన్ ప్రెజెంటేషన్ బుక్ ఉంటుంది, వైట్ బుక్ ఉంటుంది. ఈ బిజినెస్ లో ఎంతమంది డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతమంది కార్లు కొనుక్కున్నారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఈ బిజినెస్ ని లోపలికి మనసులోకి తీసుకుని పనిచేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ బిజినెస్ చేద్దాం ఏరియా అంతా రండి. మన మీరు కుమార్ గారి ఇంటికి వచ్చినప్పుడు హోమ్ మీటింగ్ పెట్టాం కదా, అలాగే మీ ఇంటికాడ పెడతాం. జస్ట్ 10,000తో స్టార్ట్ చేస్తాం. మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తాం, తీసుకోండి. ప్రోడక్ట్ బాగుంది అంటారు కదా, 1-2 మీరు వాడుకోండి. కనవ 7-8 ఈ చుట్టుపక్కల సేల్ చేస్తాం. వాళ్ళ ఇంటికి అలవాటు అవుతుంది. మళ్ళీ వాళ్ళకు కూడా బిజినెస్ చెప్పి వాళ్ళతో ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బయటికి తీస్తే డ్రీమ్స్ మాస్టర్ పని ఏంటి అంటే మీరు బాగా చదివితే పెద్ద ఎదిగిన తర్వాత ఉద్యోగాలు చేస్తారా అని చెప్తాడు. ఎస్తాను చదువు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నీ బతుకు తెరుకు ఉపయోగపడుతుంది అని చెప్పడమే మాస్టర్ పని. మన పని ఏంటి అంటే ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు ఉందని చెప్పడమే మన పని. మధ్యవర్తులు లేరు, ప్రచారాలు లేరు. ఈ రెండింటి ద్వారా బిజినెస్ ప్లాన్ తయారు చేస్తారు. దేశానికి ఆ బిజినెస్ ముఖ్యమా, ఈ బిజినెస్ ముఖ్యం అంటే ఈ బిజినెస్ ముఖ్యం. దేశానికి కోటేశ్వరుడు అవడం ముఖ్యం కాదు, దేశానికి ఒక సామాన్యుడు కోటేశ్వరుడు అవడం ముఖ్యం. ఎసార్నో అది మనం తెలియపరిచి మనం ఏం చేస్తున్నామంటే ఈ బిజినెస్ గురించి, అందుకే బిజినెస్ గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు హోమ్ మీటింగ్ ఈయన వచ్చారు, కుమార్ గారి ఇంటికి ఆయన వచ్చారు, వీళ్ళిద్దరూ వచ్చారు. వీళ్ళిద్దరూ ఒకరిది ఈ వీధిలోనో ఒకరిది ఆ వీధిలోనో. నేను కుమార్ గారు వెళ్ళేటప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్పాలి కదా, ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి చెప్పకూడదు. ఈయనకి చెప్పేశాక 1 గంట తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఎస్తాను చాలా మంది తెలియక ఇద్దరిని కూర్చోబెట్టి బిజినెస్ గురించి చెప్తారు. ఏమని చెప్పండి, ఈ మొఖం చూడనా ఆయన మొఖం చూడనా, కన్వర్సేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఎవరి మొఖం చూడాలి? సార్ ఈ బిజినెస్ చేస్తే చాలా లక్ష వస్తుంది, కారు వస్తుంది, చాలా బాగుంటుంది, రండి సార్ మొత్తం టీం అంతటి మీ ఇంటిగా కూర్చోబెట్టి డెవలప్ చేద్దాం. మాది పూచి ఏముంది, సింపుల్గా మీరు వాడుకోవడం చేయడమే కదా.
చేయాలంటే ఈయనకి చెప్పాను, ఆయన పని చెప్పా ఈయన పని చెప్పా. ఈయనకి చెప్పినప్పుడు ఆయనకి అర్థం కాదు, ఆయనకి చెప్పినప్పుడు ఈయనకి చూస్తే ఆయనకి వెళ్ళిపోతాడు, ఆయనకి చూస్తే ఈయనకి వెళ్ళిపోతాడు. ఓకే, ఒకరినే చూసి చెప్తే కూర్చుంటాడు సార్. పైగా ఇద్దరిని కూర్చోబెట్టడం వల్ల ఈయనతో చూసినప్పుడు ఆయనకి లేనిపోయిన ఆలోచనలు వస్తాయి, ఈయనకి చూసి చెప్తే ఈయనకి లేనిపోయిన ఆలోచనలు ఇలాంటి సెట్ అవుతాయి అంటారు ఈయన. అప్పుడు దాకా ఆయన దేవుడే పంపుకున్నాడు, మంచి అవకాశం ఇది, దీన్ని ఏమైనా సరే అది చూడాలి, చాలా మంది డెవలప్ అయ్యారు, సరే బిజినెస్ లో జాయిన్ అవుదాం అనుకుంటారు. ఈయన వచ్చినవాడికి ఇలాంటి ఎన్నో వచ్చినాయి ఎన్నో పోనీయండి ఆయన అన్ని అంటాడు. ఈయన అప్పుడు ఆయన అంటాడా మొదలు ఎందుకు వచ్చింది అనుకుంటాడు. అవునా కాదా? ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు అయితే 20 మంది 10 మంది 50 మంది ఉండొచ్చు, కానీ బిజినెస్ చెప్పేటప్పుడు ఈ గంట ఈయనకి వచ్చి గంట అయింది. అలాగే నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, బిజినెస్ గురించి చెప్తున్నప్పుడు నన్ను ఎవరైతే తీసుకెళ్లారో కుమార్ గారు, నన్ను ఎవరైతే తీసుకెళ్లారో నారాయణ గారు, లేకపోతే మిమ్మల్ని ఎవరైతే తీసుకెళ్లారో, లేకపోతే మీరు ఎవరైతే తీసుకెళ్లారో వీళ్ళు ఎవరికి వాళ్ళు అప్లై చెప్తున్నప్పుడు మీరు అక్కడే కూర్చుని శ్రద్ధగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన జాయిన్ చేసింది కుమార్ గారు, ఆయన జాయిన్ చేసింది కుమార్ గారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాను బిజినెస్ గురించి వెళ్ళి, నన్ను ఎందుకు తీసుకెళ్లారు, ఈయనకి రాకే కదా, మరి నేను చెప్తున్నప్పుడు నేర్చుకోవచ్చు కదా. కానీ ఈయనేం చేస్తారంటే, ఆయన ఈయన బ్రదర్, ఆయన ఈయనకి వాళ్ళ అమ్మ పిన్ని దగ్గరికి వెళ్ళి పిన్ని టీ పెడతా ఉంటారు. పిన్ని దగ్గరికి వెళ్ళి సపరేట్ టీ వద్దులే, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఒక గంట సేపు ఉంటుంది. ఇప్పుడు ఎందుకే మన సుష్మా ఉంది కదా, మన మ్యాచింగ్ వచ్చింది కదా, ఏమైంది పిన్నది అమ్మ అడగమంది, మ్యారేజెస్ గురించి గొడవల గురించి. పిన్నికి తెలుసా, మా ఇంటి పక్కన ననగర పోయినాడు కదా, వాళ్ళ తమ్ముడు కొబ్బరి చెట్టు కాడ వచ్చేసింది గొడవలు. ఎంత గొడవలు కొన్నావు, సగం పెట్టారు, అలా ఇలా పెద్దలు చెప్పారు, ఎన్ని చెప్పినట్టు లేదు. నేనేమో ప్రెస్టేజ్ గురించి ఈయన చెప్తుంటాను. ఈయన ఇంటి దగ్గరికి వెళ్ళి పెళ్లి సంబంధాలు, ఇంట్లో గొడవలు అవి. ఇప్పుడు చెప్పండి, ఈయనకి బిజినెస్ గురించి వస్తుంది ఇప్పటికైనా? ఎవరైతే డైరెక్టర్ అయ్యేంత వరకు అప్లయన్స్ ఉపయోగించుకుని బిజినెస్ మొదలు పెడతారో, డైరెక్టర్ అయిన తర్వాత ఆ పని వాళ్ళు చేయాల్సి వస్తుంది. పోలీసు ఉద్యోగం వచ్చింది, మాస్టర్ ఉద్యోగం వచ్చింది, చేతులు నిర్ణయించేస్తారా? పైకి మీకు ఉద్యోగం లేదని వాళ్ళు పోసి కొడతారు, కానీ వాళ్ళ బాధలు ఉద్యోగస్తుడి దగ్గర చెప్పుకుంటాడు. మాస్టరు వస్తే కొంచెం తెలుగు తప్ప, మీరు అన్నింటిలో ఫస్ట్గా పాస్ అయ్యారు, మీరు ఉద్యోగాలు ఎన్నుకున్నారు ఏంటంటే వీడు ఖాళీ అంటాడు. ఆడు వీళ్ళిద్దరే కాదు, పోలీసులు కానిస్టేబుల్ ఇద్దరు గమనించి, ఎస్సీలు ఇద్దరు. నేను ఎస్సీఆర్ సిపిఎల్ అంబర్పేటలో 8, 9, 10 చదువుకున్న వాటర్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఎస్సీలు అందరూ వచ్చేవారు, నన్ను ఆడపట్టించేవారు. 8వ తరగతి కాబట్టి అలా అనుకునేవారు, బావా ఎలక్కపోయి రావాలి బాబు ఈ పోలీసు ఉద్యోగులు. ఎక్కడైనా బఠానీలు అమ్ముకునైనా పట్టుకోవచ్చు, కానీ పోలీసు కూడా అవ్వకూడదు. ఇలా మాట్లాడుకుంటారు. మనకేమనుకుంటాం, అయ్యి బాబోయ్ పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎలక్కపోయొచ్చు, మమ్మల్ని గైడ్ చేసింది ఒక్కడు కూడా లేడు అనుకుంటారు. ఎందుకు చెప్తున్నామంటే, ఉద్యోగం వచ్చింది అంటే, అమ్మ కడుపులోంచి బయటకు వచ్చాము అంటే ఊపిరి ఎలాగైతే ఆగకూడదు. ఉద్యోగం వచ్చింది అంటే మళ్ళీ పదవి విమరణ అయ్యేదాకా మన సమయం మన చేతిలో లేదు. అంతా వాళ్ళే, ఏం చేసినా వాళ్ళే, అంతా వాళ్ళే. ఒప్పుకుంటారా లేదా? ఎక్కువగా ఉంది కదా. దగ్గర కాపీ కొట్టాలి, ఏం చేయాలి? కానీ కొంతమంది ఉన్నారు, డైరెక్ట్ అవుతారు, సిల్వర్ అవుతారు, గోల్డ్ అవుతారు, స్టార్ అవుతారు, పని నేర్చుకోరు. పని నేర్చుకోకపోతే పని ఏముంది ఇందులో? కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన పని ఉంది, ఎస్సీ ఉద్యోగం వచ్చిన పని ఉంది, మాస్టర్ ఉద్యోగం వచ్చిన పని ఉంది, మీకు ఆఖరికి జిల్లా జడ్జి అయినా పని ఉంది. వేలగోలనుకుంటారా జడ్జి బాధ ఏంటో? జడ్జిని అడగండి, జడ్జిని కొడుకు అవ్వలేదని బాధపడతారు. జడ్జి అయినోడు తెలుసు జడ్జి బాధ ఎంత ఉంటుంది. ఒప్పుకుంటారా లేదా? ప్రతి ఒక్కడికే పని ఉంది, ఒక్కడి తప్ప. తీసుకోండి, పెట్టుబడిదారుడికి ఇన్వెస్టర్స్ అంటారు. 1000 కోట్లు ఎల్ఎన్టీలో పెట్టేస్తారు, వాళ్ళకి పని చేయరు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయో చూసి వస్తామంటారు. వాళ్ళ తరఫున డబ్బు వెళ్ళి పని చేసుకుని వస్తారు. డబ్బు తెచ్చిన డబ్బుతో బతుకుతారు, తప్పితే మిగతా వాళ్ళందరికీ పని. ఒప్పుకుంటారా లేదా? అందుకే ఇందులో ఏముంది, ఓ మీటింగ్ చెప్పడం, ఓ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? రిక్రూట్ అనండి ఒకసారి. రిక్రూట్ చేయాలంటే బిజినెస్ గురించి చెప్పాలి, రిటైన్ చేయాలంటే హోమ్ మీటింగ్ లో ప్రొడక్ట్ గురించి చెప్పాలి.
క్లియర్? Yes, sir. ఇప్పుడు మరి ఓ మీటింగ్ గురించి చెప్పనా? అర్థం చేసుకుంటారా? ఓ మీటింగ్ వచ్చిన లిస్ట్ ఎక్కడ రాయాలి? మీకు ఇచ్చానుగా, అందులో రాయాలి. చూడండి, ఓ మీటింగ్ లో అన్ని ప్రోడక్ట్ల గురించి చెప్పకూడదండి. స్టార్టింగ్ మనకి లిమిటెడ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలి. వీలైతే మీరు కొనే ప్రొడక్ట్స్ కూడా ఇవి అయ్యి ఉండాలి. ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, ఏమై ఉండాలి? ఇప్పుడు నేను చెప్పి అయ్యి ఉండాలి. ఓకేనా? చూడండి ఏంటో, మన సమాజంలో 4 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా ఏంటో?